కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మనం మానిటేషన్కి అయితే అప్లై చేసినప్పుడు వాళ్ళైతే మన ఛానల్లో ఏం చూస్తారు, అసలు మానిటేషన్కి వాళ్ళ ఎలిజిబిలిటీ ఇవ్వడానికి ఏమేమి చెక్ చేస్తారు అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. మీరు ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. హాయ్, దిస్ ఈస్ ప్రశాంత్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ ప్రశాంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఫస్ట్గా చెక్ చేసేది ఏంటంటే అసలు ఈ కంటెంట్ అనేది మీ ఓన్గా చేశారా లేదా అనేది ఫస్ట్ అయితే అది చూడడం జరుగుతుంది. అంటే ఈ కంటెంట్ అనేది మీరు ఓన్గా చేశారా లేదంటే ఏదైనా కాపీ అంటే వేరే వాళ్ళ వీడియోస్ అనేది అప్లోడ్ చేశారా అనేది అది చెక్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే మీ ఛానల్లో ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చాయో నెక్స్ట్ అదైతే చెక్ చేస్తారు. అంటే వ్యూస్ అనేది మన ఏదో ఒక వీడియో వైరల్ అయ్యి మనకు మానిటైజేషన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది కదా, ఆ వీడియో అయితే చెక్ చేస్తారు. అండ్ మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇవైతే మెయిన్గా అయితే వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ అనేది ఏ కంటెంట్కు రిలేటెడ్గా ఉందనేది చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఏ కేటగిరీకి దగ్గరగా ఉందనేది అది కూడా అయితే చెక్ చేయడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే ఈ షార్ట్స్ వల్ల కూడా మానిటైజేషన్ అయితే మనకు అవుతుంది. చాలామంది షార్ట్స్ అనేది వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసి 10 మిలియన్ రాగానే వాళ్ళైతే మానిటైజేషన్కి అయితే అప్లై చేయడం జరుగుతుంది. అంటే ఇవి వాళ్ళ ఓన్ వీడియోస్ అయితే కాదు కాబట్టి వేరే వాళ్ళ వీడియోస్ కాబట్టి ఇక్కడ మనకైతే మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు అయితే రిజెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఎందుకంటే బికాస్ వేరే వాళ్ళ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మన ఓన్ కంటెంట్ కాదు కాబట్టి అక్కడైతే యూట్యూబ్ వాళ్ళు అయితే రిజెక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ చాలామంది ఏంటంటే మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు అయితే మనకు పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే 4,000 అవర్స్ అయితే ఉండాలి పబ్లిక్ వాచ్ అవర్స్. చాలామంది మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత ఏదైనా వీడియో బాగాలేదని డిలీట్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్లా డిలీట్ చేసి ఏంటంటే మనకైతే వాచ్ టైం అయితే తగ్గిపోతుంది. అలా తగ్గిపోతే ఏంటంటే మనకు 4,000 అవర్స్ అనేది కంప్లీట్ కానట్టయితే చూపిస్తుంది ఎవరికి, యూట్యూబ్ వాళ్ళకి. మనకైతే ఇక్కడ 4,000 అవర్స్ అయితే కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది, బట్ వాచ్ టైం అనేది అక్కడ మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు అయితే తగ్గిపోతుంది. ఇలా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది మ్యూజిక్ అనేది వాడుతూ ఉంటారు. అంటే సినిమా మ్యూజిక్ ఇలాంటివి అయితే వాడుతూ ఉంటారు. వాటి మీద అయితే కాపీరైట్ స్ట్రైక్, కాపీరైట్ క్లైమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవి వచ్చినప్పుడు కూడా మనం చూసుకోకుండా మానిటైజేషన్కి అప్లై చేస్తే మాత్రం రిజెక్ట్ అయితే అవుతుంది. కాబట్టి కొత్త రూల్స్ ప్రకారం అయితే ఇవన్నీ అయితే వాళ్ళైతే క్లియర్గా అయితే చెక్ చేస్తున్నారు. మీరు ఒకసారి అయితే మానిటైజేషన్కి అప్లై చేసే ముందు ఇవన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకొని తర్వాత అయితే మానిటైజేషన్కి అయితే అప్లై చేయండి. అలా అయితే మీకు సక్సెస్ఫుల్గా అయితే మానిటైజేషన్ అయితే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.